సేల్‌కొచ్చేసరికి సర్వీస్‌కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? డెఫినెట్‌గా అండి. మీకు అదే చెప్తాను కదండీ. మా ప్రొడక్ట్ అనేది ఈ రోజు అమ్మేస్తే అయిపోయేది కాదండి. ఓకే. సమ్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏసీ ఉంది. ఓకే. ఏసీకి 5 ఇయర్స్ వారంటీ అండి. ఆ! కంప్రెసర్‌కి 10 ఇయర్స్ వారంటీ. ఓకే. ఎల్ఈడీకి వస్తే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు డిపెండింగ్ ఆన్ సైజ్ బట్టి కూడా వారంటీస్ ఉన్నాయి. ఓకే. మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఈ రోజు మా సేల్ అనేది ఈ రోజు నేను చేస్తున్న టర్నోవర్ అనేది బికాస్ ఆఫ్ ద సర్వీస్ ఓన్లీ వి ఆర్ డూయింగ్ అవర్ సేల్స్. జరగదు సార్. ఫస్ట్ ప్రైమరీ నేను ఏ డీలర్ దగ్గరికెళ్ళినా, ఎవరి దగ్గరికెళ్ళినా సేల్స్ ఎట్లా ఉంది? సర్వీస్ ఎట్లా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇష్యూస్ ఏమున్నాయా? నాకు ఇవ్వండి. నేను మాట్లాడదాం. మీకు చెప్పాను కదా! నాతో పాటు కంపెనీ వాళ్ళు కూడా వస్తారండి. నాతో పాటు సేల్స్ అండ్ సర్వీస్ పీపుల్ వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పేటప్పుడు నేను వీళ్ళకి చెప్తాను. అది అడ్రెస్ చేస్తారు. సర్వీస్ బాగోకపోతే ఆ ఎఫెక్ట్ సేల్ మీద పడతదా సార్? 100% అండి. ఇప్పుడు ఎన్ని కంపెనీలు మీరు చూసారు ఇప్పుడు మార్కెట్‌లో? మీరు ఫ్రమ్ ఆ రోజు నుంచి చూస్తే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు యంగ్ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ, ఇప్పుడు వెస్టర్న్ అని ఒక కంపెనీ ఉండేది. ఇప్పుడు ఎక్కడుందండి? ఓకే. ఉన్నారు. వాళ్ళు మార్కెట్‌లో ఉన్నారు. బట్ వాళ్ళు లైవ్‌లో లేరు. సామ్‌సీ కంపెనీ ఉన్నారు మార్కెట్‌లో. బట్ ఓకే. కనిపించట్లే. వీడియోకాన్ ఒక గ్రూప్ ఉంది. కనిపించట్లే. కెలివిన్ ఎయిర్టెల్, ఆల్విన్ చాలా కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కదా పెద్ద సార్? కంపెనీలే. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు ఈ రోజు మీకు కనిపిస్తున్న కంపెనీలు ఏమున్నాయి? ఈ పెద్ద కంపెనీలు, ఇండియన్ కంపెనీలు అన్నీ కూడా సర్వీస్ లాకే సార్. క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సర్వీస్ సర్వీస్ లేకపోవడం వల్ల లాకే. ఈ కంపెనీని బ్యాక్‌స్టెప్ యెస్ డెఫినెట్‌లీ. ఓన్లీ సర్వీస్ కారణం. ఓన్లీ సర్వీస్ బ్యాక్. ఆ పాలిసీస్ లేకపోవడం వల్ల సర్వీస్ అంత ఇంపాక్ట్ చూపిస్తుందా సేల్ మీద? సర్వీస్ ఇస్ ద మైండ్ అండి. ఇప్పుడు నేను సార్ మీతో నాకు మంచి గుడ్ రిలేషన్ ఉంది. నేను చెప్పింది మీరు వింటారు. మీరు చేస్తారు. నేనేదో చెప్తే కోటి గారంటే ఒక నమ్మకమనో, లేకపోతే కోటి గారంటే ఒక గౌరవమనో మీరు ప్రొడక్ట్ తీసుకుంటారు. మీరు కస్టమర్‌కి అమ్ముతారు సార్. అదే కస్టమర్ వచ్చి మీ దగ్గర ఈ ప్రొడక్ట్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది అనేటప్పుడు, ఇఫ్ మీరు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ మీరు ఇవ్వలేకపోతే కస్టమర్ మిమ్మల్ని నమ్మడు. అల్టిమేట్‌లీ కస్టమర్ ఈస్ ద గాడ్ ఫర్ ఎనీవన్. ఆ కస్టమర్ మీకు దేవుడు, మీరు నాకు దేవుడు. మీ సొల్యూషన్ మీ ప్రాబ్లమ్ నేను సొల్యూషన్ ఇవ్వకపోతే, మీరు కస్టమర్ సొల్యూషన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా బిజినెస్ లేదు సార్. కాబట్టి సర్వీస్ ఇస్ ద మెయిన్. నేను ఎళ్లి మార్కెట్‌లో ఎళ్లి చెప్పేది ఏమంటాం? ముందు మా సర్వీస్ ఇది, మా వారంటీ ఇది. ఎందుకంటే వి హావ్ టు క్రియేట్ ఎ కాన్ఫిడెన్స్ టు ద డీలర్ ఆర్ టు ద కస్టమర్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఈ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. కొత్త కంపెనీ సేవ్ వచ్చింది. దానికి ఒక వారంటీ. అది కూడా ఆలోచించుకోవాలి. ఈ కంపెనీ వచ్చి సపోజ్ సమ్ ఎక్స్ కంపెనీ వచ్చింది సార్ ఈరోజు. వాళ్ళొచ్చి సార్ మేము టీవీకి 5 ఇయర్స్ వారంటీ ఇస్తామంటారు. ఓకే. నా దగ్గరికే వచ్చారు. మీరు 5 ఇయర్స్ వారంటీ అంటే మార్కెట్‌లోకి వెళ్తే నేను చెప్పొచ్చు డీలర్‌కి. బాబు 5 ఇయర్స్ వారంటీ కదా! హ్యాపీగా నువ్వు చెయ్యి అంటే ఆయన కూడా హ్యాపీగా తీసుకొని కస్టమర్‌కి ఇవ్వచ్చు. ఆఫ్టర్ దట్ కంపెనీ సర్వే అవ్వకపోతే ఈ 5 ఇయర్స్ వి ఆర్ ద అకౌంటబుల్ టు ద కస్టమర్. మై కస్టమర్ అండ్ హిస్ కస్టమర్. ఇప్పుడు సర్వీస్ అన్నది కంపెనీకి ప్రొవైడ్ చేస్తది కదా సార్! మీకు సంబంధం లేదు కదా! అంతే సార్ నేను చెప్తున్నాను. కంపెనీ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా ఇట్స్ ద ఇంపాక్ట్ అనేది నాకుంటుంది. ఓకే. కంపెనీ ఇస్తది సార్. స్పేర్ పార్ట్స్ ఇస్తది. సపోజ్ ఇప్పుడు ఏదో కంపెనీ ఉంది సార్. ఎక్స్ కంపెనీ. కంపెనీ ఇవ్వాలి. సర్టెన్ టైమ్‌లో వాళ్ళు స్పేర్స్ ఇచ్చినా సర్టెన్ టైమ్‌లో ఇవ్వకపోతే అల్టిమేట్‌గా ఇష్యూ అవుతది. కస్టమర్ వచ్చి డీలర్ దగ్గర ఇష్యూ చేస్తాడు. మా ప్రొడక్ట్ ఏంటి సార్? ఫ్రిడ్జ్ ఆగితే మీరు ఆగుతారా? సీజన్‌లో ఏసీ ఆగితే మీరు ఆగుతారా? ఇంట్లో ఈరోజు టీవీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉంటారా చెప్పండి? ఇది హవర్స్‌లోనే లేకపోతే 3-4 డేస్‌లో మేము చేయాలి. నేను ఇస్తాను సర్వీస్ ఇస్తాను. నాకు సపోజ్ ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే కంపెనీ వాళ్ళు సప్లై చేయలేకపోతే వితిన్ ద టైమ్‌లో సప్లై చేయలేకపోతే ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి? బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. మరి సర్వీస్ ఇచ్చినా ఒక 15 రోజులో, 15 రోజులు అయిందండి. ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది. సర్వీస్ ఇస్ ద మెయిన్ పార్ట్ అండి. సేల్ కన్నా సర్వీస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఫర్ ద కంపెనీస్. ఈరోజు పెద్ద కంపెనీలన్నీ సర్వే అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద సర్వీస్. ఛాలెంజింగ్ సర్వీస్. హవర్స్‌లో సర్వీస్. మీదెట్లా ఉంటుంది సార్ సర్వీస్? మాది కూడా అలాగే ఉంటుంది. లేకపోతే చేయలేము సార్ మేము. ఇప్పుడు ఎందుకంటే సార్ మాది రిటైల్ కాదు కదా! హోల్‌సేల్ అనేటప్పుడు డెఫినిట్‌గా ఆ సర్వీస్ మార్కెట్‌లో ఇవ్వకపోతే డీలర్ దగ్గరికెళ్ళి ముందెళ్ళి నా డబ్బులు నేను అడిగేటప్పుడు ఫస్ట్ వచ్చి క్వెషన్ ఇది. దానికి ఓకే. నేను సమాధానం చెప్తాను. నా డబ్బులు నాకొస్తాయి. నా ఓకే. బిజినెస్ అవుతది. మళ్ళీ ఈ సర్వీస్‌కి సంబంధించిన నెట్‌వర్క్ ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ జిల్లాకి ఆ జిల్లా ఉంటుందండి. ఏ ఓకే. జిల్లాకి ఆ జిల్లా ఉంటది. వాళ్ళకు కంపెనీ నుంచి ఒక పర్సన్ ఉంటారు. ఆయన మానిటర్ చేస్తుంటారు. ఆయన మానిటర్ చేసి ఏమి ఇవ్వాలి, ఏంటి, ఎక్కడి నుంచి ఏంటని అయన్నీ కూడా ఆయన ఉంటారు. మేజర్ ఇష్యూలు ఏమైనా ఉంటే మీ నోటీస్‌లోకొస్తాయి. డెఫినెట్‌గా అది మాకొస్తే మేము కోఆర్డినేట్ చేస్తామండి. ఓకే. కోఆర్డినేట్ చేసి అది సాల్వ్ చేయండి. బేసిక్‌గా ఇదంతా ఒక ఆటో మోడ్‌లో జరిగిపోద్ది. అంతేనండి. ఇప్పుడు మాకు సంబంధం లేదన్న విధంగా ఉండదు. ఎందుకంటే డీలర్ నన్ను చూసుకున్నాడు తప్పించి ఇక వేరే విధంగా కాబట్టి ఆన్సర్ చేయాల్సింది నేనే. డీలర్స్‌కి ఆన్సర్ చేయాల్సింది నేనే కాబట్టి ఆటోమేటిక్‌గా మేము కంపెనీతో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఇష్యూ ఉంది. ఇన్ని రోజులు బట్టి ఉంది. ఇది చేయండి, ఇది చేయండి అంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా